నెల్లూరులోని సిపిఐ కార్యాలయంలో కౌలు రైతు సంఘం జిల్లా చంద్ర రాజగోపాల్, జిల్లా అధ్యక్ష కార్యదర్శులు తుళ్లూరు గోపాల్, ముత్యాల గురునాథంలు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. రెండో పంటకి తగినంత నీరు లేకపోవడంతో రైతులు, కౌలు రైతులు ఆందోళనలో ఉన్నారన్నారు. వెంటనే ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి రెండో పంటకి తగినన్ని నీరు అందించాలని వారు డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ కౌలు రైతు సంఘం తరఫున ఈ ప్రెస్ స్టేట్మెంట్ రిలీజ్ చేస్తున్నాం. నెల్లూరు జిల్లాలో ప్రధానమైనటువంటి సమస్య మీద మేము మాట్లాడదలుచుకున్నాం. ఈరోజు నెల్లూరు జిల్లా వ్యవసాయ ఆధారిత ఉమ్మడి నెల్లూరు జిల్లాలో 8 లక్షల ఎకరాల్లో వరి సాగు నెల్లూరు జిల్లాలో జరుగుతూ ఉంది. ఈ సంవత్సరం సమృద్ధిగా వర్షాలు కురిసి సమస్యలా కండలేరు దాదాపు నిండిపోయినాయి. ఇంకా అదనం కూడా వస్తూ ఉన్నాయి. మేము చెప్పేటువంటి పాయింట్ ఏంటంటే ఇప్పుడు సోమశిలలో 70, కండలేరులో కూడా దాదాపు 50 టీఎంసీల పైన నీళ్లు ఉన్నాయి. ఈ నీటిని పొదుపుగా వాడుకుంటే సోమశిల ఇంకొక 20 టీఎంసీలు ఈ పంట పోయినా కూడా 50 టీఎంసీల పైన మిగులుతాయి. కండలేరులో కూడా దాదాపు 30 టీఎంసీల పైన మిగులుతాయి. వీటితో మళ్ళా తిరిగి రెండో కారు మనం పండించుకోవచ్చు. అందుకని మేమేం చెప్తున్నామంటే అధికారులు చాలా తప్పుడు లెక్కలు పెట్టి నీటిని వృధాగా ఎట్టంటట్టు వదిలేసి ఈ నీటిని వాళ్ళకు అవసరం వచ్చినటువంటి వాళ్ళకు వాడుకుంటుంటారు. అందుకని మేమేం చెప్తున్నామంటే కౌలు రైతు సంఘం తరఫున నీటిని పొదుపుగా వాడటం, రైతులను కూడా ఎడ్యుకేట్ చేయటం, ఆ విధంగా చేసి నీటిని మిగిలిచ్చినట్టయితే ఇంకొక 50 టీఎంసీలు ఇక్కడ కండలేరులో 30-50 టీఎంసీలు మిగిలితే మళ్ళా 7-8 లక్షల ఎకరాలు రెండో కారు పండించుకుంటే వేలాది కోట్ల రూపాయలు నెల్లూరు జిల్లాకి ఈ ఆదాయం వ్యవసాయం వల్ల వస్తుంది. దాదాపు ఈ పెన్నా డెల్టాలో నెల్లూరు టౌన్ చుట్టుపక్కల అనేక ప్రాంతాల్లో 30,000-40,000 ఎకరాలు రియల్ ఎస్టేట్ పోయింది. ఆ లెక్కలన్నీ తప్పుడు లెక్కలు కూడా ఇంజనీర్లు చెప్తుంటారు. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఫైనల్గా మేము చెప్పేది నీటిని పొదుపుగా వాడటం, తర్వాత కొస భూములకు నీరు అందించడం, రైతులను ఎడ్యుకేట్ చేయటం, ఆరుతడి పైర్ల కింద వరికిచ్చి కాపాడి ఇంకొక మళ్ళీ వచ్చే తడ కూడా ఇంతే పంటను పండించేదానికి చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం జిల్లా కార్యదర్శిని. మేము చెప్పేది ఏంటంటే డ్యాముల్లో పుష్కలంగా నీళ్ళు ఉన్నాయి, కానీ రైతుల మొఖాల్లో కలలేదు. ఎందుకంటే ఈ సంవత్సరం వచ్చినటువంటి అల్పపీడనాలు 7-8 అల్పపీడనాల వల్ల వాతావరణం సరిగా లేక ప్రీ ఫ్లవరింగ్ అంటే ముందుగా ఎన్ని తీసేసేటువంటి సిస్టమ్ వచ్చింది, అంటే వచ్చే పరిస్థితి లేదు. అందుకని రైతులు, కౌలు రైతులు చాలా ఆందోళనలో ఉన్నారు. ఇప్పుడున్నటువంటి నీళ్లు వేస్ట్గా పోతూ ఉన్నాయి. వేస్ట్ ఏంటంటే నెల్లూరు చెరువుకి ఆయకట్టు వచ్చి 12,000 ఎకరాలు అంతకుముందు గతంలో. ఇప్పుడు రియల్ ఎస్టేట్ వ్యాపారం టౌన్లో కలిసిపోవడం వల్ల సుమారుగా 1,000-1,200 ఎకరం ఉంది. అదేవిధంగా అంతకుముందు ఎప్పుడైతే నీళ్ళు ఇస్తున్నారో అదేవిధంగా ఇప్పుడు కూడా ఇస్తున్నారో అది పొట్టేపాలెం చెరువులో పడి కలుసుకుండా వేస్ట్ పోతూ ఉన్నాయి. అదేవిధంగా పైడేరుకి వేస్ట్ పోతూ ఉన్నాయి. ఈ నీళ్ళన్నీ వేస్ట్ కానియకుండా మరలా రెండో పంటకు కానీ నీళ్ళు ఇస్తానని కానీ హామీ ఇవ్వగలిగితే అధికారులు రైతులకి, కౌలు రైతులకి మధ్య ఒప్పందాలు కుదురుతాయి. కౌలు ఒప్పందాలు కుదిరిన తర్వాత కౌలుదారులు ముందుగా వాళ్ళు రెడీ అయ్యేదానికి సిద్ధంగా ఉంటారు. కాబట్టి కౌలు రైతుల పక్షాన్ని మేము చెప్పేది ఈ పంటకి రైతులకి ఎటువంటి లాభాలు ఉండవు. కనీసం రెండో పంటలైనా 10 రూపాయలు మిగులుతాయి. వాళ్ళ కుటుంబాలు పోషించుకోవాలన్నా, వాళ్ళ బిడ్డలు చదివించుకోవాలన్నా రెండో పంటలైనా 10 రూపాయలు మిగులుతాయి. కాబట్టి నీటి మేనేజ్మెంట్ సక్రమంగా చేసి ఇరిగేషన్ అధికారులను కొంచెం కదిలించి కాలువల మీద తిరిగి రైతులకి చివరి ఆయకట్టు వరకు నీరు బాధించే విధంగా చూసుకొని నీటిని పొదుపుగా వాడి రెండో పంటకు నీళ్ళు ఇవ్వమని మేము కౌలు రైతుల సంఘం తరఫున మీ తరఫున డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వాన్ని. అదేవిధంగా రైతుకి ఒక 500 రూపాయలు కింటాకి బోనస్ ఇవ్వకపోతే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో పెట్టిన పెట్టుబడి రాదు అనే ఆందోళన ఉంటుంది. రైతుకి భరోసాగా ఏదో సంవత్సరానికి 1,000-2,000 వేసి కాదు, కింటాకి 500 రూపాయలు బోనస్ ప్రకటించి ఆ పంటను కూడా ప్రభుత్వం కొనుగోలు చేసే విధంగా మీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం ప్రభుత్వాన్ని. నా పేరు ముత్యాల గురునాథం, నెల్లూరు జిల్లా కౌలు రైతుల సంఘం జిల్లా అధ్యక్షుడిని. ఈరోజు ప్రధాన సమస్య మనకి వర్షాలు పడి పుష్కలంగా డ్యాముల్లో నీళ్లున్నా కాలువలో తవ్వకుండా కింద కోళ్ళకి నీళ్లు పారకుండా అధికారులు పట్టించుకోకుండా ఈరోజు నీళ్ళకి కిందోళ్ళు పారుదలకి ఇబ్బందిగా ఉంది. పంట ఏమో పొట్టల మీద ఉంది, కానీ నీళ్లు 69 టీఎంసీలు సోమశిల డ్యాములో ఉన్నాయి. కానీ ఇంకొక 19 టీఎంసీలు అయితే మొత్తం మీద పంట చేతికి వచ్చే పరిస్థితి ఉంది. ఇది రైతాంగాన్ని ఎడ్యుకేట్ చేసి అధికారులు నిర్లక్ష్యం వహించకుండా దాని మీద చర్యలు తీసుకొని ప్రభుత్వం కూడా దృష్టి పెట్టి
ఖచ్చితంగా నీటిని పొదుపు చేసి రెండో ఒక్క పంటకి రైతాంగానికి ఉపయోగపెట్టేటట్టుగా చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం. అదే రకంగా ఈరోజు పండించిన పంటకు కూడా గిట్టుబాటు లేక నానా ఇబ్బందులు పడుతున్నారు రైతాంగం. వెంటనే కొనుగోలు కేంద్రాలు తెలవాలి. 500 రూపాయలు సబ్సిడీతో కేరళలో కానీ తెలంగాణలో ఇచ్చినట్టు రైతాంగానికి సబ్సిడీగా క్వింటాల్కి 500 ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఆ డిమాండ్ని ఖచ్చితంగా ప్రభుత్వం అమలు జరపాలి. లేకపోతే దీని మీద ఆందోళన కార్యక్రమాలు కూడా చేసేదానికి మేము వెనకారం. దానికని ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ చర్యలను తీసుకోకపోతే రాబోయే రోజుల్లో ఉద్యమాన్ని చేపడతామని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నాం. Hi Nilor, please subscribe to N3 TV. సిద్ధార్థ ఎండోక్రైన్ అండ్ డెర్మటాలజీ హాస్పిటల్, టీడీపీ ఆఫీస్ దగ్గర, మినీ బైపాస్ రోడ్డు, నెల్లూరు. డాక్టర్ జెడ్ సిద్ధు నిఖిత్, డయాబెటీస్, థైరాయిడ్ అండ్ హార్మోన్ డిజార్డర్స్ సూపర్ స్పెషలిస్ట్. షుగర్, థైరాయిడ్, పిల్లల్లో వచ్చే ఎదుగుదల లోపాలు, పీసీఓడి సమస్యలకు ప్రత్యేకంగా చూడబడును. డాక్టర్ పెళ్లకూరు ప్రీతిరెడ్డి, డెర్మటాలజిస్ట్. అన్ని రకాల చర్మ సంబంధిత వ్యాధులకు అత్యాధునిక ట్రీట్మెంట్స్ ద్వారా పరిష్కారం. మొటిమలు, మచ్చలకు కెమికల్ పీల్ ద్వారా ట్రీట్మెంట్, మంగుకు, చర్మకాంతికి చికిత్స. సిద్ధార్థ ఎండోక్రైన్ అండ్ డెర్మటాలజీ హాస్పిటల్, టీడీపీ ఆఫీసు దగ్గర, మినీ బైపాస్ రోడ్డు, నెల్లూరు.